Hi children, hello, good morning to you. I am Vijayalakshmi from Tiny Tots Group of Schools. I am teaching social studies for second class students. Today we are going to learn some GK blanks. GK means general knowledge. General knowledge. We should not depend always upon bookish knowledge. పుస్తకమానం బుక్లో చదువుకోవటం దాన్ని చూడకుండా రాయటం అప్పచెప్పించుకోవటం చదవటం ఇదే కాదు. మన చుట్టూతో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, వేర్ వీఆర్ లివింగ్ అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీఆర్ లివింగ్, వాట్ ఈస్ ద outside of our house, what's happening. So like that we have to know from our childhood onwards. మీకు విషయం తెలుసా, నేను చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఏం తెలియదు నాకు. అప్పుడు అసలు చిన్నపిల్లలం కదా, ఏం తెలియదు. ఒకరోజు బయట వ్యక్తి ఒకరోజు స్కూల్కి ఇన్స్పెక్షన్ కోసం పెద్ద అధికారి వచ్చాడు. ఆయన అడిగాడు, క్వశ్చన్స్ అడిగాడు. ఏం క్వశ్చన్స్, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు. నేను మా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పాను. మీ ఇల్లు ఎక్కడుందని అడిగాడు. మా ఇల్లు నేను పుట్టింది సొలస అనే ఊళ్ళో, మా ఇల్లు సొలసలో ఉందని చెప్పాను. సొలస ఎక్కడుందని అడిగాడు. ఇంకా తెలియలేదమ్మా, నాకు చెప్పడానికి తెలియలేదు. అప్పుడు చెప్పాడు ఆయన, సోషల్ స్టడీస్ అంటే కేవలం పుస్తకంలో చదివి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఆ బ్లాంక్స్ చదవటం కాదు. మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం తింటున్నాం, మన పై అధికారులు ఎవరు, మనల్ని ఎవరు రూల్ చేస్తున్నారు, చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన పురాణాలు ఏంటి, మన ఇతిహాసాలు ఏంటి, మన పద్యాలు ఏంటి, మన సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పాడు. అది నాకు బాగా మైండ్లో పడిపోయింది. నేను సోషల్ టీచర్ కావడానికి ఒక రీజన్ కూడా, మ్యాథ్స్ చేస్తాం, బుక్లో చూస్తాం, A+B² ఇట్లా ఈక్వేషన్స్ వేసుకొని మ్యాథ్స్ చేస్తాం. సైన్స్ ఉంది, ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అలా చేస్తాం, లివింగ్ థింగ్స్, ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మన చరిత్ర ఉంది చూసారా, ఈ చరిత్రని ఎవరు మార్చలేదు. మనం ఇండియాలో ఉంటున్నాం, దీన్ని ఎవరు చేంజ్ చేయలేదు. మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టాము, దీన్ని ఎవరు చేంజ్ చేయలేదు. మన దేశానికి 4 వైపులా 4 రకాల సరిహద్దులు ఉన్నాయి, దీన్ని ఎవరైనా మార్చగలుగుతారా? హిస్టరీని ఎవరు మార్చలేదు. అది సోషల్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్. మనం బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలని, మోరల్ వాల్యూస్, ఇంకా మన చుట్టూ ఏం జరుగుతుందనే దాని గురించి సోషల్ స్టడీస్ చెప్తుంది. నాకు అందుకే సోషల్ స్టడీస్ మీద అంత గౌరవం పెరిగి నేను సోషల్ టీచర్ని కావడానికి అవకాశం వచ్చింది. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. యు ఆర్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్. ఇప్పటి నుంచి మీరు చరిత్ర గురించి, పురాణాల గురించి, పురాణాలు అంటే రామాయణం, మహాభారతం, భాగవతం, పద్యాలు, శతక పద్యాలు అంటారు. 100 పద్యాలను కలిపి ఒక శతకం అంటారు. వేమన శతకం, సుమతి శతకం ఇలా ఉన్నాయి. ఇటువంటివన్నీ బుక్స్ తెప్పించుకొని ఆ బుక్స్లో చిన్నగా రోజు ఒక లైన్ చదవగలుగుతారు, అలవాటు చేసుకొని. రెండో రోజు 2-3 లైన్ ఇంట్రెస్టింగ్గా చదవగలుగుతారు. పొద్దుస్తమానం మొబైల్లో గేమ్స్ ఆడితే ఏమొస్తుందా, జీవితం గురించి ఏం తెలియదు. జీవితం గురించి ఒక అవగాహన ఉన్నవాడు, దాని గురించి తెలుసుకోగలిగిన వాడు భవిష్యత్తులో మనం ఏం కావాలనుకుంటాడో అది కాగలుగుతాం. గొప్ప వాళ్ళ చరిత్రను చదివితే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం ఏదో సాధించాలని తపన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ టుడేస్ ఇన్సిడెంట్, బట్ దిస్ ఈస్ ద బ్యాడ్ ఇన్సిడెంట్ ఓన్లీ, సాడ్ ఇన్సిడెంట్ ఓన్లీ. ఒక నెల క్రితం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ద గ్రేట్ సింగర్ who had sung above 40,000 songs from Telugu, and even though he was a Telugu man, he had sung for so many languages: Malayalam, Kannadam, Hindi, Tamilam, Bhojpuri, Odissi, Bengali, ఇట్లాగా ఒక 8 భాషల్లో పాటలు పాడాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో, 8 భాషలు నేర్చుకొని పాటలు పాడటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో, 40,000 పాటలు పాడటానికి ఎంత శారీరక శ్రమ చేసి ఉంటాడో, మీరు శారీరకంగా మానసికంగా ఎంత శ్రమ చేసి ఉంటాడో మీకు నేను చెప్పాను. కళ అనేది ఫైన్ ఆర్ట్స్ అంటారు. కళలు అనేవి భగవంతుడు ప్రసాదం. మనకి గుడికి వెళ్తే ప్రసాదం ఎలా పెడతాడో, మన పుట్టుకతోటి మనకి కొన్ని వరాలు ఇచ్చి భూమి మీద వదిలేస్తాడు దేవుడు. ఈ కళలు అనేవి డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేవి కావు.
మనం నేర్చుకోవాలని డబ్బు పెట్టి ₹1,00,00,000 ఇచ్చేసి నాకు పాట పాడటం నేర్పించమంటే వచ్చేది కాదు. కఠోరమైన దీక్ష కావాలి, పట్టుదల కావాలి, నేర్చుకోవాలని తపన కావాలి. కానీ అంత తపన పడ్డా కూడా భగవంతుడు కొంత జ్ఞానాన్ని మనలో ప్రవేశపెడతాడు. అది ఉంటేనే మనం సాధించగలుగుతాం. ఓకే, ఒక రీసెంట్లీ నెల క్రితం చనిపోయాడు ఆయన. అసలు భారతదేశం మొత్తం బాధపడ్డారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి భారతరత్న బిరుదు ఇవ్వాలని ప్రధానమంత్రికి ఒక లెటర్ కూడా రాశారు. ఓకే, భారతరత్న అంటే ద ఎక్సలెంట్ మ్యాన్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ద టాప్ మోస్ట్ అవార్డ్ ఇన్ ఇండియా. ఒక అద్భుతమైన గౌరవం, ఒక అద్భుతమైన పురస్కారం, ఒక అపురూపమైన గౌరవం ఇవ్వాలని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లెటర్ రాశారు. Yesterday night, one woman was died. Who is that woman? Shobha Naidu. She was a great classical dancer. శాస్త్రీయ నృత్యం అంటే మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తాను, మీకు అర్థం కాకపోవచ్చు. డాన్స్ ఫార్మ్స్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. వన్ ఈజ్ క్లాసికల్ డాన్స్, సెకండ్ వన్ ఈజ్ కమర్షియల్ డాన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫోక్ డాన్స్. క్లాసికల్, కమర్షియల్ అండ్ ఫోక్ డాన్స్. క్లాసికల్ డాన్స్ అంటే శాస్త్రీయ నృత్యం. మన సినిమాల్లో అలాగ పిచ్చి గొంతులు వేస్తే ఎగరటం, ఇప్పుడు D10లో వస్తుంది కదా, అలాగ పిచ్చి గొంతులు వేస్తే ఎగరటం కాదు. అది భగవంతుడిని కొలవడానికి ఎంచుకున్న మార్గం. శాస్త్రీయ నృత్యంలో కేవలం భగవద్ ఆరాధన కోసం, భగవంతుడిని ఆరాధించడం కోసం నాట్యం చేస్తారు. ఒక రామాయణం నుంచి కానీ, ఒక మహాభారతం నుంచి కానీ, ఒక భాగవతం నుంచి కానీ, లేకపోతే విష్ణుమూర్తి దశావతారాల నుంచి కానీ, ఇలాగా వాళ్ళ జీవితాల గురించి, పురాణాల గురించి కొన్ని కథలు తీసుకొని ఆ కథ మీద డ్యాన్స్ ఫామ్ చేసి అభినయిస్తారు, స్టేజ్ మీద యాక్ట్ చేస్తారు. ఈ పిచ్చి డాన్స్లు వేరు. దాంట్లో పిచ్చి డాన్స్ అన్నందుకు బాధపడుతున్నాను. శాస్త్రీయ నృత్యం అనేది ఒక భగవంతుడు భూమి మీద ప్రవేశపెట్టిన కళ. భగవంతుడిని ఆరాధించడానికి, కృష్ణుడిని ఆరాధించడానికి భామ కళ. రామాయణంలోని ఘట్టాన్ని చూపించడానికి సుందరకాండను అభినయించడం, ఇంకా భాగవతం, దశావతారాలు, ఇలాగా అది ఒక అపురూపమైన వరమమ్మ. శోభా నాయుడు అనే ఆమె కూచిపూడి డ్యాన్స్లో ఫేమస్. కూచిపూడి డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్కి చెందింది. కృష్ణా జిల్లా కూచిపూడి అనే గ్రామంలో సిద్ధేంద్ర యోగి అనే ఒక వ్యక్తి ఆ డ్యాన్స్ స్టైల్ని ప్రవేశపెట్టాడు. ఆయన కొంతమందికి నేర్పిస్తే తరతరాల నుంచి జనరేషన్స్ ఆన్వర్డ్స్ పాస్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డ్యాన్స్ ఫామ్. క్లాసికల్ డాన్సెస్ ఆర్ ఆఫ్ సో మెనీ టైప్స్. ఫస్ట్ కూచిపూడి ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, ఒడిస్సీ ఈజ్ ఫ్రమ్ ఒడిస్సా, కథక్ లైక్ దట్ డిఫరెంట్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఆర్ దేర్. ఇవన్నీ భగవంతుని ఆరాధించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఆ నృత్య కళను రూపొందించి ఆ డాన్స్ ఫామ్లు స్టేజెస్ మీద అభినయిస్తుంటే చూసే వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి వచ్చి స్ట్రెస్లో ఉన్నవాళ్ళు వెళ్ళి సాయంత్రం ఆ షో చూస్తే మనసు ఆనందంతో నిండిపోయి ఒక అద్భుతమైన ఆనందం, మన మనసుకు ప్రశాంతత వస్తుంది. ఏ కళైనా మనలో దాచిపెట్టుకోకూడదు, నేర్చుకుని దాచిపెట్టుకోకూడదు. 10 మందికి ప్రదర్శించి వాళ్ళని ఆనందింపజేస్తే ఆ కళకి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఇట్లాంటి ఫామ్స్, ఫైన్ ఆర్ట్స్, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, రైటింగ్ బుక్స్ కానీ, పెయింటింగ్ కానీ, పద్యాలు పాటలు రాయడం కానీ, ఇటువంటివన్నీ భగవత్ ప్రసాదాలు. మనం ₹1,00,00,000 ఇచ్చి నేర్చుకుంటామేమంటే రావాలి. దానికి కఠోరమైన దీక్ష, తపన, పట్టుదల కావాలి. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆ డ్యాన్స్ ఫామ్ నేర్చుకొని, అనకాపల్లిలో జన్మించింది. ఆ డ్యాన్స్ ఫామ్ నేర్చుకొని డాన్స్ ఫామ్లో స్పెషల్గా బాగా డెవలప్మెంట్ సంపాదించి ప్రపంచ ప్రఖ్యాతంగా మన ప్రపంచంలోని వేరే దేశాల్లో కూడా డ్యాన్స్ ఫామ్స్, స్టేజెస్, షోస్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తిని, ఆంధ్రప్రదేశ్ అంటే కూచిపూడి అంటే శోభా నాయుడు అన్న పేరు వచ్చే విధంగా ఎంతో చేస్తున్నాం. మాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఎస్టర్డే నైట్ ఒంట్లో బాగోలేక చనిపోయారు పాపం. ఆవిడని గుర్తు చేసుకుంటూ ఆవిడ ఆత్మశాంతి కలగాలని మనకు ప్రార్థిద్దాం. ఇలాగ ఎన్నో ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు.
ఒక సింగింగ్ అయినా, ఒక డాన్సింగ్ అయినా, ఒక పెయింటింగ్ అయినా, లేకపోతే ఒక తబలా వాయించడం అయినా, ఒక ఫ్లూట్ వాయించడం అయినా, ఇదంతా భగవంతుడు ప్రసాదించే వరాలమ్మ. అట్లాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. సైంటిస్ట్ అబ్దుల్ కలాం ఆజాద్ ఇట్లా వాళ్ళ జీవితాలను చదువుతుంటే మనకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి, మనం కూడా ఏదో ఒక దాంట్లో స్పెషలైజేషన్ సంపాదించాలి. తల్లిదండ్రులకు భారం కావాలి, తల్లిదండ్రులు విసిగించకూడదు, తల్లిదండ్రులకు పేరు సంపాదించి పెట్టాలి, తద్వారా దేశానికి పేరు సంపాదించి పెట్టాలని కోరిక కలుగుతుంది. లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, టీవీ చూసామా, మొబైల్ చూసామా, ల్యాప్టాప్ చూసామా, ఇది కాదమ్మ జీవితం. ఒక్కసారి మీ అమ్మ నాన్న కళ్ళల్లోకి చూడండి. ఒకసారి మీ చిన్నపిల్లలు అప్పటి నుంచి వాళ్ళు మీరు చేసే చెడ్డ పనులకి ఎంత బాధపడుతున్నారు. చెడ్డ పనులు ఏం చెడ్డ పనులు చేస్తారు? సెకండ్ క్లాస్ పిల్లాడు ఏం చెడ్డ పని చేయగలుగుతారు? మొబైల్లో ఆడటం, టీవీ చూడటం, చెప్పిన మాట వినకుండా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్. ఇది కాదమ్మ జీవితం. అంటే జీవితంలో చేయాల్సింది చాలా ఉంది. అది మీరు చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ వేసుకుంటూ ఒక డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. నేను చెప్పేది మీ చిన్నపిల్లలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచే ఒక షెడ్యూల్, టైం టేబుల్ వేసుకొని కొంత టైమే టీవీ చూడాలి, కొంత టైమే చదువుకోవాలి, కొంత టైం స్టోరీ బుక్స్, పజిల్స్ కంప్లీట్ చేయడం, మైండ్ షార్ప్ అవుతుంది. ఇట్లా మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విని, టీచర్స్ చెప్పిన మాట విని జీవితాన్ని బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా చేస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఆవిడ కోసం, ఆవిడ ఆత్మశాంతి కోసం మౌనం పాటించి ఇప్పుడు మన లెసన్లోకి వచ్చేది. వాట్ ఆర్ ద జీకేస్? ఫస్ట్ వన్, అవర్ కంట్రీస్ నేమ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ? ఇండియా. What is the name of our state? Name of our state, Andhra Pradesh. Children, open your own book and write that. Next, name of our district, Guntur. Name of our capital, of India, New Delhi. Okay. Name of capital of our state, Amaravati. See children, look at me. The first most point you have to know, our country's name is India. భారతదేశానికి అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? భారతదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితం భరతుడు అనే రాజు మన దేశాన్ని పరిపాలించాడు. అత్యద్భుతంగా పరిపాలించాడు. ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి, ఆయనకి మన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, మనం థ్యాంక్స్ చెప్పుకోవడానికి మన ఇండియాకి భారతదేశం అని పేరు పెట్టుకున్నాం. ఇంగ్లీష్లో ఇండియా అని పిలుస్తారు. ఓకే, కానీ ఇండియాకి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో కూర్చొని దేశం మొత్తాన్ని పరిపాలించడం కష్టం. దేశం యొక్క బాగోగులు చూడటం కష్టం. So it has divided into 29 states. How many states are there in India? 29 states. In the 29 states, our state's name is Andhra Pradesh. Okay. And name of our district. Andhra Pradesh is again divided into 13 states, 13 districts. What is the name of our district? Guntur. Okay. Name of capital of India. The important officers, the people who are belonging to the administration, they live in New Delhi, like Prime Minister, President of India, and ministers like that, they live in New Delhi, and important officers also will be there in New Delhi. Next, name of capital of our state. What is the name of the secretariat? Where is our secretariat? It is in Amaravati. Okay children, these are the main important points.
GK points you have to learn. You have to learn. Okay, children. See, ask your parents what is this one. You write in your homework notebook, and along with that, you try to write 3 states names and 3 district names. Our district names, the districts which are belong to Andhra Pradesh. Try to write 3 states names. We have 29 states already, I told you. In that you write 3 states names. Just 3 states names and 3 districts names in Andhra Pradesh. Okay, children. So you try to read story books. శతక పద్యాలు చదవండి. శతక పద్యాలు చదవండి. శతకం అంటే 100 పద్యాలను కలిపి చేస్తే దాన్ని శతక పద్యం అంటారు. వేమన శతకం, నెక్స్ట్ సుమతి శతకం, ఇలా ఉన్నాయి. సో ట్రై టు రీడ్ దట్ పోయమ్స్. They give lot of moral values to you. Okay, not only that, read the famous personalities of autobiographies. జీవిత చరిత్రలు చదవండి. మీ జీవితంలో డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. Okay, children, I think you have understood these 5 GK blanks and where we are living and in which district we are living and in which state we are living. Okay, children. Bye, children. Bye. Try to write 3 states names and 3 districts names.